హాయ్ అండి. తెలుగు 'బిగ్ బాస్' ఎలా తయారైందంటే బూత్‌లో 'బిగ్ బాస్‌లా' తయారైపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, అసలకి ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తున్నారో ఎంత వేస్ట్ గాళ్ళని తీసుకొస్తున్నారంటే అంత వేస్ట్ గాళ్ళనండి. ఇంకేం లేదు. మీరు 'మాధురి' గారిని తీసుకొచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చండి. అలానే మీరు చూసుకుంటే 'అలెక్కా చిట్టి పికిల్స్' తెలిసిందే గదా! అలానే 'రమ్య మోక్ష' ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్. అలెక్కే గాదు. అమ్మాయి పెద్దమ్మాయి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. రమ్య. ఈ అమ్మాయి ఇంక తెలిసిందే మనం బట్టలిప్పుకొని తిరగడం అంటే ఈ అమ్మాయి దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓవర్ ఎక్స్‌పోజ్ తోటి ఎక్కువ పాపులర్ అయింది ఈ అమ్మాయి. ఎక్కువ షార్ట్ వీడియోలు వాటిల్లో ఎక్కువ అలానే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం కావచ్చు, లేకుంటే యారగెన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక యాటిట్యూడ్‌తో ఉంటుంది. ఎవరైనా మన ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక కామెంట్ చేసినా, మంచి కామెంట్ చేసినా సరే వేరే రకంగా ఏదో పాపులారిటీ కోసం ఆ అమ్మాయి చాలా విషయాలు చేసింది. అదంతా మనకు తెలిసిందే. అలానే ఎక్కువగా ఈ ఫోన్ కాల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా విషయాల్లో ఎక్కువ రియాక్ట్ అయింది. ఓవర్‌గా రియాక్ట్ అయ్యి ఆ పికిల్స్ విషయంలో మరీ ఎక్కువగా మా తప్పేమీ లేనట్టుగా మాట్లాడింది ఈ అమ్మాయే. రమ్య మోక్ష. ఈ అమ్మాయి కూడా తీసుకొచ్చారు. అలానే మాధురి. వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది క్లియారిటీగా. ఇది ఖచ్చితంగా ఒక బూతుల హ్మ్. బిగ్ బాసే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంకా ఎవరు దొరకలేదు వీళ్ళకి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో తెలుగులో ఇంతమంది పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారు. లేకుంటే మిగతా చాలామంది ఉన్నారు. ఎవరు దొరకనట్టు ఈ మాధురి, రమ్య, మోక్షనే దొరికారు. అంటే ఇంకేం లేదు. ఏదైనా ఒక ఇష్యూ చేయండి. అది మీరు రోత పని చేశారా, మంచి పని చేయనవసరం లేదు. ఏదో ఒక చెడ్డ పని చేయండి. లేకుంటే గొడవలు పడండి సోషల్ మీడియాలో. పాపులర్ అవ్వండి. ఇంగ బిగ్ బాస్‌కి తీసుకెళ్తాం అన్నట్టుగా తీసుకెళ్లారండి. ఈ మాధురి అనే అమ్మాయి ఎవరండి నాకు తెలిసి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లే. ఈ రమ్య అనే అమ్మాయి కూడా ఏం క్యారెక్టర్ ఆ అమ్మాయిది? యూట్యూబ్‌లో ఏమన్నా కష్టపడి లేకుంటే ఇది చేసుకుంటూ వచ్చి ఒక మంచి వీడియోలు చేస్తూ లేకుంటే ఏదో ఒకటి చేసిందనుకోవచ్చు. ఎలా చెప్పండి నాకు అర్థం కావట్లే. ఎలా మీరు సెలెక్ట్ చేశారు చెప్పండి ఆ అమ్మాయిని? ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' రావాలంటే ఇంగేంటి బూతులు తిడుతూ ఉండాలి. లేకుంటే పనికిమాలిన పనులు చేసినోళ్ళని 'బిగ్ బాస్‌లో' తీసుకుంటారా? మంచి వాళ్ళని తీసుకోరా? వీళ్ళని తీసుకున్నాక నాకది అర్థమైందండి. క్లియర్‌గా అర్థమైంది. ఆహ్, మాధురి అనే అమ్మాయి తెలుసు. మాధురి, దివ్యలో ఎవరు ఈ అమ్మాయి? దువ్వాడ శ్రీనివాస్ కీపు. కీప్ అని తెలుసుకుంటూ ఉంచుకున్నది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ ఉంచుకున్నారనే మాట అంటే మళ్ళీ కోపాలొస్తాయేమో. యాక్చువల్‌గా తెలిసిందే మన దరిద్రమైన చట్టం ఒకటొచ్చింది గదా! 18 సంవత్సరాలు అదే మేజర్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒకే ఇంట్లో ఉండొచ్చు, కలిసి తిరగొచ్చు, పెళ్లి గాని అవసరం లేదు. వాడికి పెళ్లయినా సరే దాంతో తిరగొచ్చు, దీంతో తిరగొచ్చు, వాడు దీంతో పోవచ్చు, ఈమె వాడితో పోవచ్చు, ఎవరితోని పోవచ్చు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఈరోజు ఆ 'దువ్వాడ శ్రీనివాస్', ఆ 'మాధురి' అనేవాళ్ళు బరి తెగించి తిరుపతికి పోయి అక్కడ ఫోటో షూట్లు అన్నీ చేశారు, అన్నీ చేశారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ 'బిగ్ బాస్' అనేవాడు ఆల్రెడీ 'బిగ్ బాసే' బ్యాన్ చేయాలని చాలామంది అంటున్నారు. ఇలాంటి దరిద్రాలు చేస్తే ఇంగ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి మరి. 'మాధురిని' తీసుకొచ్చి పెడితే ఏంటి వాడి ఉద్దేశ్యం ఏంటి? ఇంగ బూతు పనులు చేసేవాళ్ళు, చెత్త పనులు చేసేవాళ్ళందరిని తీసుకొచ్చి 'బిగ్ బాస్'లో చెప్పి వాళ్ళ ద్వారా మనం చూసేవాళ్ళు ఏం నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? అంటే వాళ్ళలాగా మనల్ని మారమంటున్నాడా? ఏం చెప్తున్నాడు ఈడు? కాబట్టి 'బిగ్ బాస్' అనేది బూతులు 'బిగ్ బాస్‌గానే' అయిపోయిందని నాకైతే అది అనిపిస్తా ఉంది. ఆహ్, క్లియర్‌గా ఈ అమ్మాయిని రమ్యని మోక్షాన్ని తీసుకొచ్చింది కూడా అదే క్లారిటీగా అర్థమవుతుంది. ఆ అమ్మాయి పీకింది లేదు, చేసింది ఏం లేదు. సోషల్ మీడియాలో ఏం కష్టపడి వచ్చిందేం లేదు ఈడ. కనీసం ఎవరైతే వాళ్ళున్నారు గదా! ఎవరైతే సామాన్య ప్రజల నుంచి వచ్చేసి ఆహ్, వచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. మంచోళ్ళొచ్చారు. వాళ్ళు గెలిచారు, గెలవలేదో పక్కన పెట్టేస్తే ఏదో చేశారు, వాళ్ళు తప్పులే చేశారు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, అయిపోయింది. తీసుకొచ్చోళ్ళని మంచోళ్ళని తీసుకురావాలి గదా! ఇంకెంతమంది ఉన్నారు సెలబ్రిటీస్ లేకుంటే యూట్యూబ్‌లో చాలా కష్టపడి పనిచేసినోళ్ళు చాలా మందున్నారు. వీళ్ళే దొరికారు ఈళ్ళకి. నాకైతే ఈ 2 సెలక్షన్‌లయితే అస్సలు నచ్చలేదండి. చాలా అప్పుడు పల్లవి ప్రశాంత్ గూడా పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్' సెకండ్ విన్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం కష్టపడ్డాడు. ఆహ్, ఎక్కువ గేమ్స్ ఆడాడు. వాడి దగ్గర తెలివంటూ ఏం లేదాడ. నేను రైతు బిడ్డ అని ఒక సింపతి తోటి 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాడు తప్ప పెద్దగా ఏం లేదు. దాని ముందు వాడు చేసిన పనేంది మీకు తెలుసు గదా! లేచిన కాడ్నుంచి నన్ను 'బిగ్ బాస్' పంపించండి, నన్ను 'బిగ్ బాస్' పంపించండి. ప్రతిసారి 4, 5 ఏళ్ళు వాడు ఏడుపు గొట్టు మొఖంతోటి రోజు ఆ పొలానికి కాడికి పోయి రోజు అదే పని. రోజుకొక 5, 6 షార్ట్‌లు పెడతా ఉంటాడు. లేకుంటే వీడియోలు తీసి పెడతా ఉంటాడు. నన్ను 'బిగ్ బాస్' పంపించండి, నన్ను 'బిగ్ బాస్' పంపించండి. బతిమిలాడితే ఇంక ఫైనల్‌గా ఆ 'బిగ్ బాస్' వాడు చూసినట్టున్నాడు. వాడిని తీసుకొచ్చి పడేసిండాడ. పడేస్తే వాడొచ్చి పీకింది లేదు, సమాజానికి మెసేజ్ ఇచ్చింది ఏం లేదు. గేమ్స్ ఒక్కటే వాడు మంచిగా ఆడిండు అంతే. కాపోతే రైతు బిడ్డ అని పేరు చెప్పుకున్నాడు గాబట్టి, ఆ సింపతి తోటి ఓట్లు ఎక్కువ పడ్డాయి. గెలిచిండు. విన్నర్ అయిపోయిండు. అది పక్కన పెట్టేస్తే సరే అతను సరే ఏదో ఒకటి బతిమలాడి చేసుకున్నాడు. తప్పుడు పనులైతే ఏం చేయలే. వీళ్ళు తప్పుడు పనులను తీసుకొచ్చేసి బిగ్ బాస్‌లో పెట్టి ఏం మెసేజ్ ఇద్దామని మాధురిని లేకుంటే రమ్య మోక్ష వాళ్ళని తీసుకొచ్చి అంటే కాంట్రోవర్సీ చేసే వాళ్ళని మీరు బిగ్ బాస్‌లో తీసుకుంటామంటే ఇంగా నాకు తెలిసి అందుకే ఎప్పుడు ఒకప్పుడు రేటింగ్‌లు ఎలా ఉండేవి బిగ్ బాస్‌కి ఇప్పుడు చూస్తే ఎవడు దేకను కూడా దేకట్ల. అందుకని ఇంగా అంతా కొత్తగా అంతకుముందేందంటే నేచురల్‌గా వాళ్ళు మాట్లాడుకొని అన్నీ నేచురల్‌గా ఉండేయి. ఇప్పుడు అన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఆ మాధురి నిన్న వచ్చిందో లేదో అప్పుడే ఆ కెప్టెన్ వాడు పవనో వాడెవడో ఉన్నాడు. వాడు కళ్యాణ్ వాడు.
వాడితోటి గొడవ పెట్టేసుకుంది. ఆడ ఇష్యూ ఏం లేదు. ఇలాంటి చెత్తోళ్ళని తీసుకొస్తే అట్నే ఉంటది. ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి గానీ, ఆ టేబుల్ దగ్గర ఏంటి అది జరిగిన సిట్యుయేషన్ ఏం జరిగింది? అంత రచ్చ చేసింది. మళ్ళీ లాస్ట్‌లో ఈ ఏడుపోటి. సరే ఏదేమైనట్టు కదా! నేను 'బిగ్ బాస్' అయితే ఫాలో అవ్వనండి. యాక్చువల్‌గా ఫాలో అవ్వను. కాపోతే ఈ యూట్యూబ్‌లో వస్తాయి కదా! షార్ట్‌లు అయ్యే చూస్తాను. అంతకుమించి నేను 'బిగ్ బాస్' పర్టిక్యులర్ చూసేదేముండదు. కాపోతే నేను చెప్పేది 'బిగ్ బాస్' నేను ఫస్ట్ 2, 3 సీజన్‌లు చూసిన. ఆ తర్వాత నేను చూడలేదు అసలు. చూడటం ఆపేసాను. సరే ఈ ప్రస్తుతానికైతే ఈళ్ళని తీసుకురావడం వల్ల ఏమి ఈడు మెసేజ్ ఇస్తున్నాడు 'బిగ్ బాస్' అనేవాడు నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే దీనిపైనైతే ఎక్కువ కాంట్రోవర్సీ నడుస్తూ ఉంది. నాకు కూడా నచ్చలేదు. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. ఎవరైతే అలెక్క చిట్టి పిగిల్స్ నుంచి వాళ్ళ సిస్టర్ కావచ్చు, లేకుంటే మాధురి ఆహ్, ఈ అమ్మాయి కావచ్చు. మరి వీళ్ళని 'బిగ్ బాస్‌లో' తీసుకోవడానికి ఏ రీజన్ అయి ఉంటుంది? ఒకవేళ డబ్బులిచ్చి వీళ్ళే వచ్చారా? ఎందుకంటే మాధురి దగ్గర గట్టి డబ్బులున్నాయి. ఆ అమ్మాయి ఏమన్నా డబ్బులిచ్చేసి 'బిగ్ బాస్' తోటి ఒప్పించుకొని, నేను మీకు ఒక 10,00,000 ఇస్తాను. 4 రోజులు 'బిగ్ బాస్‌లో' ఉంటాను అని ఆ అమ్మాయి తెలిసి ఉండదు నాకు తెలిసి. మాధురి అనే అమ్మాయి నాకు ఖచ్చితంగా ఒక వారం, 2 వారాలు ఉండటం గ్రేట్. మూడో వారంలో ఎళ్ళిపోద్ది ఖచ్చితంగా. మీరు గమనిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎళ్ళిపోద్ది. మీరు గమనించుకోండి.